ఈరోజు మనము వింటున్న వర్తమానం ఏంటంటే ప్రభు రెండవ రాకడలో సమస్త జనుల్ని ఆయన 2 గుంపులుగా చేస్తాడు. ఈ మాట అందరూ చెప్పాలి. ఎన్ని గుంపులుగా? రెండవ రాకడలో సమస్త జనుల్ని ఆయన 2 గుంపులుగా చెప్పాలి. ఎన్ని గుంపులు? 2 గుంపులు అవుతారు. 2 గుంపులుగా చేయబడతారు. అందుకని ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాటలు మనం నేర్చుకుని, ఆయన కాడెత్తుకుని ప్రభు దగ్గర అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటే మన ప్రాణానికి ఏం దొరుకుతుంది అంటున్నాడు ఆయన? విశ్రాంతి దొరుకుతుంది. విశ్రాంతి అంటే మనం అనుకుంటాం భూలోకంలో బాగా గడించుకుంటాం, బాగా సంపాదించుకోవడం, ఎన్నెన్నో అన్నీ సమకూర్చేసుకోవడమేమో విశ్రాంతి అంటే. ఈ భూలోకంలో ఏ బాధ ఏ కష్టం లేకుండా ఉండడమేమో అనుకుంటారు, ఏ రోగం రాకుండా ఉండడమేమో అనుకుంటారు. అది కాదు. విశ్రాంతి అనేది ఏదో కొద్ది కాలం 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇచ్చేది కాదు. శాశ్వతమైన విశ్రాంతి, అందులో ప్రవేశించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లాజరు అయితే అక్కడ ప్రభు దగ్గర ఏం పొందుతున్నాడు తెలుసా? నెమ్మది పొందుతున్నాడు. ధనవంతుడైతే భూలోకంలో యాతన పడుతున్నాడు. యాతన కావాలా? నెమ్మది కావాలా? మనకి నెమ్మది కావాలంటే ఆ లాజరు ఉన్న ప్రదేశానికి అక్కడికి మనం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే భూలోకంలో ఎన్ని కష్టాలని అనుభవించాలి. లాజరు రోగంతో ఉన్నాడా? ఆరోగ్యకరంగా ఉన్నాడా? ఒళ్ళంతా గాయాలు, కురుపులు, అంటే రోగంతో ఉన్నాడు. ఆస్తి ఉంది అతనికి? ఆస్తి లేదు. వసతులు ఉన్నాయి ఆయనకి? వసతులు లేవు. గృహం ఉంది అతనికి? చెప్పాలే, లేదు గృహం. బంధువులు ఉన్నారు అతనికి? బంధువులు లేరు. పలకరించే వాళ్ళు ఉన్నారు అతనికి? పలకరించేవారు లేరు. ఆహారం ఉంది అతనికి? ఆహారం కూడా లేదు. వైద్యం, ఇక రోగి అయి ఉన్నాడు కనుక ఎవరైనా వైద్యుల దగ్గర తీసుకెళ్ళి అతను బాగుపరిచారా? లేదు. అతన్ని కురుపులు వచ్చి ఏమండి కుక్కలు నాకేమంటండి అంటే ఎంత దుర్వాసనతో అతని శరీరం ఉందో చూడండి. మీరు ఎవరు అసహించుకోవాలని కాదు, అతని పరిస్థితి చెప్తున్నాను. అంటే ఎంత దుర్వాసన కొడుతున్నాడో చూడండి. చాలా భయంకరమైన దుర్భర జీవితాన్ని అనుభవించాడు. కానీ ఒక విషయం చెప్పంటారా? ఎన్ని కష్టాలు అనుభవించినా దేవునికి మాత్రం దూరంగా అతను జీవించలేదు. ఆమెన్, ఆమెన్. దేవునికి చాలా దగ్గరగా జీవించాడు. మీతో మాట్లాడడానికి పడుకోండి. మీతో మాట్లాడడానికి నాకు ఇంకా సమయం లేదు, నేను ముందుకు వెళ్ళిపోతాను. దేవునికి చాలా దగ్గరగా జీవించాడు. ఉత్తమమైన జీవితాన్ని జీవించాడు. నమ్మకంగా బ్రతికాడు. యథార్థంగా జీవించాడు. అతను ఒక దినమందు చనిపోయాడు. చనిపోతే ఎవరు బంధువులు రాలేదండి. ఏ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, అతని శవాన్ని తీసుకున్నారు, జరగవలసిన కార్యక్రమాలు జరిగించేశారు. అతని దేహానికి జరిగించాల్సిన కార్యక్రమాలు జరిగించేశారు. ధనవంతుడు చనిపోయాడు. చాలామంది సెలబ్రిటీలు వచ్చారు, బంధువులు వచ్చారు. ఉన్నతంగా ఈ భూలోకంలో ఒక రాజు సమాధి ఎలా చేస్తారో అలా చేశారు. కానీ వీళ్ళిద్దరు ఆత్మలు ఉన్నాయి కదా, అవి దేవుని సమక్షంలోకి వెళ్ళినాయి. ఇద్దరు ఆత్మలకు ఇప్పుడు ప్రశ్న. ఒకడేమో చనిపోయినప్పుడు ఇద్దరు ఒక దగ్గరే చనిపోయారు, ఒక దగ్గరే బ్రతికారు. కాకపోతే వారి పరిస్థితులు అన్నీ, వసతులు అన్నీ వేరువేరుగా ఉన్నాయి. అయితే అతను వెళ్ళే ప్రదేశం ఒకటి, ఇతను వెళ్ళే ప్రదేశం ఒకటి. ఇతడు పాతాళలోకానికి వెళ్ళిపోయాడు ధనవంతుడు. ఈ లాజరు అనే నిరుపేద పరలోకానికి వెళ్ళిపోయాడు, అంటే దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయాడు. ఆమెన్, ఆమెన్. అక్కడ ఏం పొందుతున్నాడు ఇప్పుడు? ఇతను విశ్రాంతి పొందుతున్నాడు. ఆమెన్. నెమ్మది పొందుతున్నాడు. తెల్లని వస్త్రాలు ధరించుకున్నాడు. అబ్రహాము భూలోకంలో గొప్పవాడు పేరు చెప్పాలంటే అబ్రహాము పేరు చెబుతాం. అలాంటి అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. అలాంటి అబ్రహాం భూలోకంలో ఏదన్నా యోగ్యత ఉందా? అతనికి ఆధిక్యత ఉందా? పరపతి ఉందా? పలుకుబడి ఉందా? ధనం ఉందా? ఆరోగ్యం ఉందా? అతనికి ఏమున్నాయని చెప్పుకుంటే అసలు ఏమీ లేదు ఒక మాటలో చెప్పాలంటే. కానీ దేవుని రాజ్యంలో మాత్రం అతను ఎక్కడ ఉన్నాడండి? అబ్రహాము రొమ్మున ఆనుకుని. అబ్రహాం అంటే ఇప్పుడు మన పితరులకు తండ్రి అయిన, భూలోకంలో గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళందరికంటే గొప్పవాడైన, ఇజ్రాయేల్ దేశం నెంబర్ 1 దేశం. ఆ దేశ ప్రజలందరూ ఏమంటే అబ్రహామును తండ్రిగా వారు కొలుస్తారు ఈనాటికి కూడా.
అబ్రహాం పేరు ఏమండి ఈ ప్రపంచం ఉన్నంత వరకు మరవని పేరు అది. అలాంటి ఉన్నతమైన ఒక యోగ్యత లేనివాడు అయిన లాజరు ఉన్నతమైన అబ్రహాము రొమ్మున అనుకున్నాడంటే ఎంత ధన్యత అది. కనుక దేవుడిచ్చే దాని కొరకు మనం ఎదురు చూడాలి, కానీ భూలోకంలో నాకు అది లేదు ఇది లేదు అనే అలాంటి ఆలోచనలో మనం ఉండకూడదు. ఒకవేళ ఏముండొచ్చు ఏమి లేకపోవచ్చు. దేవుని కలిగి ఉంటే చాలు మనకి, అదే మనకు ఆస్తి. ఆమేన్. మన ఆస్తి ఏంటి చెప్పండి? నీ బ్యాలెన్స్ ఎంత ఉంది? ఇలాంటివన్నీ మనం లెక్కలేసుకుంటాం. మన ఆస్తి ఏంటి తెలుసా? నేను దేవునితో ఉన్నాను, అదే మన ఆస్తి. నాకు చాలా ఇవన్నీ బుక్లు ఉంటాయి, చాలా ప్రసంగ నోట్సులు, ఇదే నా ఆస్తి. చాలా ఉంటాయి. మెసేజ్ రాసుకున్న నోట్సులు ఉంటాయి, మెసేజ్లు తయారు చేసుకున్న నోట్సులు ఉంటాయి, ఇంకా కొన్ని బుక్స్ ఉంటాయి, నా ఆస్తి. ఆమేన్. అవి లేకుండా బయటికి వెళ్ళాం. దేవుని యొక్క సన్నిధానంలో మన ఆస్తి ఏమై ఉండాలి? దేవుడై ఉండాలి. దేవుని వాక్యమే మన ఆస్తి. దేవునితో మనం ఉంటున్నామా లేదా అనే ఆలోచనలో మనం ఉండాలి. లోకంలో ఉంటున్నాం, లోకాశలో ఉండిపోతాం అనుకున్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 32వ వచనం. 25వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు సమస్త జనములు చూసేటప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట ఏం చేయబడుతున్నారు? మొదట రమ్మని చెప్పేశాడు ఆయన. హలో, మొదట రమ్మని చెప్పేశాడు ఆయన. రండి, నా దగ్గరికి రండి, మీ ప్రాణాలకి విశ్రాంతినిస్తాను, మీ జీవితాలు బాగు చేస్తాను, మీ జీవితాలకి ధన్యత అది. ఏమండి, దేవుని సన్నిధానంలో ఆయన పిలుపుని అందుకుని వచ్చిన వారు జీవితాలు మార్చుకుని ప్రభు దగ్గర ఉండి నిలకడగా ఉన్న జీవితాలు కొందరైతే, కొందరు నిలకడలేని బ్రతుకులుగా మారిపోతున్నారు. దేవుని మాటనిచ్చి వచ్చేవారు కొందరు, దేవుని మాట విన్నట్లుగా వెళ్ళిపోయేవారు కొందరు, విన్నా కానీ మార్పు లేని వారు కొందరు, విన్నా కానీ అంగీకరించిన వారు మరికొందరు. దేవుని రాకడ సమయంలో సమస్త జనులు ఆయన ఎదుట ఏం చేయబడతారు? ఒక దినమందు పోగు చేయబడతారు. పోగు చేయబడి గొల్లవాడు చూడండి మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని ఏం చేస్తాడు? గొర్రెల కాపరి ఏం చేస్తాడు? ఆ గొర్రెలను మేకలను వేరుపరుస్తారు కదా, వేరుపరిచినట్లు ఆయన ఒక దినమందు వేరుపరుస్తారు. ఎవరిని? ఈ గుంపుని, ఇప్పుడు వరకు ఉన్న ఈ గుంపుని, ఇప్పుడు వరకు కలిసి ఉన్న మనల్ని, ఇప్పుడు వరకు దేవుని సన్నిధిలో ఒకే కుటుంబంగా, ఒకే సహవాసంగా, ఒకే జాతిగా, ఒకే గ్రామంలో, ఒకే దేశంలో ఉన్న మనల్ని ఏం చేస్తాడు? ఒక దినమందు 2 భాగాలు చేస్తాడు. ఈ 2 భాగాలు చేసిన వారు కుడివైపున ఒక భాగం ఉంటే ఎడమవైపున మరో భాగం ఉంటుంది. కుడివైపున ఉన్న వారిని గొర్రెలు అని అన్నాడు, ఎడమవైపున ఉన్న వారిని మేకలు అని అన్నాడు. అర్థమైందా? హలో, కుడివైపున ఉన్న వారు గొర్రెలు అన్నాడు, ఎడమవైపున ఉన్న వారిని మేకలు అన్నాడు. కుడివైపున ఉన్న వారిని ఆశీర్వదించబడిన వారులారా రండి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులా రండి, మీ కొరకు ఏర్పాటు చేయబడిన రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోనండి. రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. ఏం చేయమన్నాడు వాళ్ళని? రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. ఇదిగో నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టారు, భోజనం పెట్టారు, దప్పుకున్నప్పుడు నాకు దాహానికి ఇచ్చారు, పరదేశం అయి ఉన్నప్పుడు చేర్చుకున్నారు, దిగంబరిగా ఉన్నప్పుడు మీరు నాకు బట్టలు ఇచ్చారు, రోగినై ఉన్నప్పుడు చూడవచ్చితిరి, చెరసాల ఉంటిని, నా యొద్దకు వచ్చి మీరు నన్ను పలకరించారు. ఎన్ని వచ్చినాయి? 6 పాయింట్లు వచ్చినాయి అక్కడ. ఒకటి ఆకలిగా ఉన్నప్పుడు భోజనం పెట్టారు, దప్పుకైనప్పుడు దాహం తీర్చారు, పరదేశం అయి ఉంటే చేర్చుకున్నారు, దిగంబరిగా ఉంటే వస్త్రాలు ఇచ్చారు, రోగిగా ఉంటే చూడవచ్చారు, చెరసాల్లో ఉన్నప్పుడు వద్దకు వచ్చి పలకరించారు. ఎవరంటే వాళ్ళు? వారిని ఏమన్నాడు ఆయన? నీతిమంతులు అన్నాడు, దేవుని చేత ఆశ్రయించబడిన వారు అన్నాడు. మీ కొరకు ఏర్పాటు చేయబడిన రాజ్యంలో మీరు స్వతంత్రించుకోండి. నేను చెప్పినట్లుగా మీరు వచ్చి నా దగ్గరికి వచ్చి ఏం చేశారో తెలిసి మీరు నేర్చుకున్నారు.
నేను చెప్పిన మాటలు అన్నీ చాలామంది వినేవారు ఉన్నారు కానీ నేర్చుకునేవారు ఉన్నారా? నేర్చుకునేవారు చాలా తక్కువ. నేను చెప్పే మాటలన్నీ మీరు విన్నారు, రండి నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి అన్నప్పుడు నేర్చుకున్నారు, జీవితాలు మార్చుకున్నారు, బ్రతుకులు మార్చుకున్నారు. ఇదిగో మీరు నేను ఏదైతే గ్రంథంలో, ధర్మశాస్త్ర గ్రంథంలో రాయించి పెట్టానో దాని ప్రకారంగా మీరు నడుచుకున్నారు. ఆహారం లేని వారికి ఆహారం పెట్టారు, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇచ్చారు, రోగులుగా ఉన్నవాడిని వెళ్ళి పలకరించారు, దిగంబరిగా ఉన్నవాడికి వస్త్రాలు ఇచ్చారు. కనుక మీరు దప్పిక అయిన వారికి దాహం ఇచ్చారు. చాలా దప్పిక అంటే ఏంటనుకున్నారు? లోక సంబంధమైన దప్పికలతో చాలామంది ఉంటారు. అలాంటి వారిని వాక్యం చేత మనం దేవుని సన్నిధికి వారిని నడిపించాలి. అందుకని వస్త్రాలు ఇవ్వడం అంటే ఏంటనుకున్నారు? రక్షణ వస్త్రాన్ని మనం ఇవ్వాలి సమాజానికి. స్తోత్రం కలిని గాక. మురికి వస్త్రం. చాలామంది ఏ వస్త్రాలతో ఉన్నారు? మురికి వస్త్రం. మన నీతి, మన భక్తి ఏదనుకుంటే అదంతా మురుకు అన్నాడు. మనం చేసే భక్తి, మనం చేసే పుణ్యాలు ఇవన్నీ కూడా అదంతా మురికి. నేను ఎన్ని పుణ్యాలు చేశానో ఒక పుణ్యమన్నా కాపాడలేదు అంటారు. ఏమేమి పుణ్యాలు చేసేసేవేటి? అవన్నీ పుణ్యాలు అనుకుంటారు. పుణ్యాలు ఏం కాదు. మన భక్తిలో చేయవలసిన, మన జీవితంలో చేయవలసిన నియమక్రమాల్లో మనం వెళ్తూ ఉన్నాం. అవన్నీ పుణ్యాల్లోకి కాదు. ఒక 10 మందికి భోజనం పెట్టినంతలోనే మనకి పుణ్యాలు చేసిన పాపాలన్నీ. వాడు ఎవడో గుండీలో ₹1 కోటి వేసేసాడంట. ₹1 కోటి వేసేసాడు. ఒక 100 కోట్లు ఉన్నవాడికి ₹1 కోటి వేయడం పెద్ద విశేషమా? ఒక ₹1,00,000 ఉన్నవాడికి ₹1,000 ఇవ్వడం పెద్ద విశేషమా? ఏమండి? అంతలోకి మనకు పాపాలన్నీ పోయి పుణ్యాలన్నీ వచ్చేస్తాయా? భక్తిలో చేయవలసిన, మన జీవితంలో చేయవలసిన నియమక్రమాలు మనం చేసుకుంటూ ఆత్మీయతను కాపాడుకుంటూ జీవితంలో ముందుకెళ్ళి ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గర నేర్చుకుని మన జీవితాలు బాగుపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని చేత ఏమని పిలబడాలో తెలుసా? నీతిమంతులారా అని పిలవబడాలి. రండి, మీ కొరకు ఏర్పాటు చేయబడిన రాజ్యాన్ని మీరు స్వతంత్ర. ప్రభు రాకడ సమయంలో ఏం చేయబడతాం? మనం 2 గుంపులుగా చేయబడతాం. ఒక గుంపు ఆశీర్వదించబడిన వారు అన్నాడు. 41వ వచనంలోకి వెళ్ళిపోతే, కింద వచనంలోకి వెళ్ళిపోతే చూడండి, అక్కడ శపించబడిన వారులారా అని వారిని పిలుస్తున్నాడు. నన్ను విడిచి వెళ్ళిపోండి, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోకి పోండి. వారినేమో నిత్య రాజ్యంలోకి రండి అన్నాడు. ఒక గుంపుని నిత్య అగ్నిలోకి పొండి అన్నాడు. వినాలి రేయ్, నిత్యాగ్నిలోకి పొండి అన్నాడు. నిత్యరాజ్యానికి రండి అన్నాడు. ఒకరిని రమ్మన్నాడు, ఒకరిని పొమ్మన్నాడు. ఎవరిని పొమ్మన్నాడు? దేవుని వాక్యానుసారంగా, ఆజ్ఞానుసారంగా, దేవునికి ఇష్టంగా జీవించిన వారిని పొండి అన్నాడు. దేవుని వాక్యానుసారంగా నడిచిన వారిని రండి అన్నాడు. దేవుని వాక్యానుసారంగా నడని వారిని పొండి అన్నాడు. ఎక్కడికి పొమ్మన్నాడు? నిత్యాగ్ని పొండి అనగానే మనం ఇంటికి పోతాం. ప్రభు పొమ్మంటే ఎక్కడికి వెళ్ళేది పని ఏమీ లేదు. ఇంకా ఒక ఆయన ఎర్రివాడ అన్నాడు. హలో, ఏమన్నాడు? వెర్రివాడ అన్నాడు. ఎర్రివాడ అనగా సిస్టమ్ అంతా ఆగిపోయింది. పని చేయట్లేదు, పోవట్లేదు, కదలట్లేదు, మెదట్లేదు. వెర్రివాడ అనగానే ఇంక వెళ్ళిపోవాల్సిందే. ప్రభు పొమ్మన్నగానే ఎక్కడికి పోదాం? నిత్య అగ్నిలోనికి. అగ్ని ఆరదు, పురుగు సావదు. ప్రభు యొక్క 2వ రాకడలో మన జీవితం ఏ గుంపులో ఉంటాం? ఆశీర్వించబడిన గుంపులో ఉండాలా? శపించబడిన గుంపులో ఉండాలా? ప్రభు అడుగుతున్నాడు మనల్ని. ఆశీర్వించబడిన గుంపులో నన్ను చేర్చి ప్రభు అంటాం కాదు. మన జీవితాలు మార్చుకుని వాక్యానుసారంగా కట్టుకుని నమ్మకమైన సాక్షులుగా మనము ప్రభు సన్నిధానంలో నడిపించబడాలి. లోక సంబంధమైన వాటిలో మనం ఉండిపోవడం కాదు, లోకంలో కాదు మనం ఉండిపోవడం, లోక కార్యక్రమాలలో కాదు మనం ఉండిపోవడం. దేవుని వాక్యం ద్వారా మన జీవితాలు ప్రతిరోజు కట్టుకుంటూ ఉండాలి. వాక్యానుసారంగా మన జీవితాలు మార్చుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. రండి, మీరు ఆశీర్వదించబడిన వారు రండి, నా రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి అంటున్నాడు. ఈగలనేమన్నాడు? శపించబడిన వారులారా నా యొద్ద నుండి పొండి. ఇదిగో అపవాదికిని వాడు అనుచరులకుని ఏర్పాటు చేయబడిన నిత్యాగ్ని అంటుంది. మనుషుల కొరకు కాదు ఏర్పాటు చేయడం. అర్థమైందా?
అగ్నిగుండము ప్రభు ఏర్పాటు చేసింది మనుషుల కొరకు కాదు, ఏర్పాటు చేసింది ఎవరి కొరకు? మరి అపవాదికి, వాడు అనుచరులకి ఏర్పాటు చేశాడు. మనుషులు అపవాది చేసే పనులు చేసి, మనుషులే దురాత్మలుగా జీవిస్తూ, మనుషులే దుష్టత్వంలో ఉంటూ, మనుషులే పాపాత్ములుగా మారి, మనుషులే చేయకూడని పని మనుషులు చేయవలసిన పనులు కాకుండా దుర్మార్గమైన కార్యాలు, దుర్మార్గమైన పనులు, దుష్టాలోచన కలిగి వారి యొక్క మార్గాలు చెరిపేసుకుని జీవితంలో నష్టపోయి చివరికి ఎక్కడికి వెళ్ళిపోతున్నా తెలుసా? నిత్య అగ్నిలోకి వెళ్ళిపోతున్నాడు. అందుకని మనం ఏ మార్గంలో ఉండాలి? నిత్య మార్గాన్ని పయనించే వ్యక్తులుగా మనము మార్చబడుదుముగాక. నిత్య మార్గంలోకి మనం వెళ్ళాలి. అందుకనే ప్రభువారు చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను అన్నాడు. ఆయనే మార్గము. అన్ని మార్గాలు ఒకే దాంట్లోకి వెళ్ళాలి కదా. ఏ మార్గం వెళ్ళినా అది అంటారు. కాదు 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 అది రాంగ్. అది అన్ని మార్గాలు ఒకటి కాదు, అన్నీ ఒకటి కాదు, అందరూ ఒకటి కాదు. ఏది దేనికి చేయాలో, ఎలా చేయాలో అదే చేయాలి మనం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ మార్గంలో వెళ్తేనే మనకేముంది తెలుసా? మోక్షం ఉంది. ఈ మార్గంలోనే మన పాపాలకి ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. ఈ మార్గంలో వెళ్తేనే మనం పరలోకానికి చేరగలం. ఈ మార్గంలో వెళ్తేనే మనం నరకాన్ని తప్పించుకోగలం, లేకపోతే తప్పించుకోలేము. ఈ మార్గంలో ఉండాలి మనం. లోక సంబంధమైన మార్గం చాలా విశాలంగా ఉంది. ఈ మార్గము ఇరుకుగా ఉంది, సంకుచితం ఈ మార్గం. ఈ మార్గంలో ప్రవేశించే వారు కొందరే, ఈ మార్గంలో ఇష్టపడేవారు కొందరే, ఈ మార్గంలో నిలబడేవారు కొందరే. కనుక ఈ మార్గంలో మనం ఉంటూ మన జీవితాలు దేవునికి మరింత దగ్గరగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రభు రాకడ సమయంలో మన జీవితం ఎలాగుందో ఒక్కసారి మనము కట్టుకుందాం. చూడండి, మత్తయి సువార్తలోనే 24వ అధ్యాయం చూడండి. 24వ అధ్యాయంలో ఆయన రాకడ సమయానికి పరిస్థితులు ఎలాగుంటాయో ప్రభు చెబుతున్నాడు. 24వ అధ్యాయం 37వ వచనం చదవమ్మా. 24వ అధ్యాయం 37వ వచనం. నోవహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని యొక్క రాకడను, మనుష్య కుమారుడు రాకడ దినమందు కూడా అలాగే ఉంటాయి. నోవహు కాలములు ఎలాగున్నాయి? నోవహు కాలములు అక్కడ రాయబడింది కదా, పెండ్లి చేసుకుంటూ, పెండ్లికి ఇవ్వబడుతూ, తినుచు త్రాగుచు, ఇదే జీవితం. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు. అనేకమైన సంవత్సరాలకు కావలసిన ఆస్తి ధనము నీ కొరకు సమకూర్చేశాను, ఇక నాకు ఏ డోకా లేదంటుంది ఒక సహోదరి. ఉంది, మాకు చాలా ఉంది. అలా ధీమాలోకి వెళ్ళిపోకూడదు మనం. చాలామంది ఎంత ధీమాగా ఉంటారో. నోవహు కాలంలో తినటం త్రాగడం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూడండి, ఎక్కడ చూసినా విపరీతమైన ఫుడ్ సెక్షన్స్ ఎక్కువైపోతున్నాయి. ఎప్పుడన్నా ఇంతంత కట్టారా మనకి దగ్గరలో? ఎక్కడ రెస్టారెంట్లు, ఫుడ్ పిరమిడ్ మనకైతే చక్కగా. అసలు ఇది మన రాష్ట్రంలోకే పెద్ద అంటండి ఇది ఫుడ్ పిరమిడ్. అంత పెద్ద ఒక్క సిట్టింగ్లో సుమారుగా 300 మంది పట్టే అంత సిట్టింగ్ ఉందంటండి ఇక్కడ. అయినా కానీ అది ఖాళీ ఉండి దాని పక్కన ఇంకోటి కట్టారు, అది ఖాళీ ఉండి దాని పక్కన ఇంకోటి కట్టారు, అది ఖాళీ ఉండి. ఎన్ని ఫుడ్ పిరమిడ్లు వచ్చినా, ఫుడ్ రెస్టారెంట్లు ఎన్ని వచ్చినా ఏది కూడా ఖాళీ ఉండదు. అర్థమైందా? ఆ పక్కనే మళ్ళీ హాస్పిటల్, ఫుడ్ తినడం, హాస్పిటల్కి వెళ్ళిపోవడం. ఎన్ని టీ టైమ్స్, ఎన్ని ఫాస్ట్ ఫుడ్లో ఇవన్నీ కూడా. ఇదంతా దేని కొరకు అనుకున్నారు? మనుషులు ఏం చేయాలి? తినాలి. ఆ సైట్లోకి వెళ్ళండి, వాకింగ్ చేద్దారని వెళ్తే ఆ నైట్ పార్టీలు అన్నీ, ఆ బిర్యానీ ప్యాకెట్లు, సీసాలు, ఫాస్ట్ ఫుడ్ ఇంక మొత్తం అక్కడ ఇంట్లో ఏం తినవసరం లేదు, ఇంట్లో ఎవడ వండవసరం లేదు. అన్నీ తెచ్చేసుకుంటాం, తినడం, త్రాగడం. ఇదే అనుభవించి రాజా అన్నాడు ఒక ఆయన. ఇలాగ అనుభవించేస్తున్నారు. నోవహు కాలంలో కూడా మనుషులు ఎలాగ ఉన్నారంట? తినుచు త్రాగుచు ఇగో ఎంజాయ్ చేసుకుంటూ, అలాగే పార్కులకి వెళ్ళడం, పిక్నిక్లకి వెళ్ళడం, చక్కగా ఇవన్నీ చేసుకోవడం. ఇంక ఇదే జీవితం అనుకుంటారు చాలామంది.
అది కాదు జీవితం. నోవహు కాలంలో అలాగే ఉండిపోయారు. ఎన్ని మంచి మాటలు చెప్పినా, నోవహు గారు ఎంత సువార్త చెప్పినా ఒక్కడు కూడా రక్షించబడలేదండి. రక్షించబడ్డారా? ఒక్కడు కూడా రక్షించబడలేదు. వాడలోనికి రమ్మని ఎంత బ్రతిమలాడాడో నోవహు గారు. ఒక్కడు కూడా నోవహు గారు మాట విని వచ్చినవాడు ఎవరు లేడు. 120 సంవత్సరాల కాల వ్యవధి అని దాని విశేషకులు చెబుతూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాల కాలంలో కూడా ఒక్కడుగాక ఒకడు కూడా ఒకడుగాక ఒకడు కూడా వచ్చాడా? రాలేదు. వాళ్ళేంటి? తినడం, త్రాగడం. చూడండి, రాత్రులు ఎంత టైం అయినా జీవితం గడిపేయడమే. ఏమండి, అసలు మనుషులకి రాత్రి లేదు, పగలు లేదు. అంత భయంకరంగా మనుషులు ఈనాటి కాలంలో జీవిస్తున్నారు. నోవహు దినాల్లో ఎవరు చెప్తున్న మాట? స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతున్న మాట ఏంటి తెలుసా? నోవహు దినాల్లో ఎలాగుండునో మనుష్య కుమారుని యొక్క రాకడ దినమందు కూడా మనుషులు అలాగే ఉంటారు. ఆ కాలంలో ఎలాగో తినుచు త్రాగుచు ఉన్నారు. ఈ కాలంలో కూడా దేనికి ఇంపార్టెంట్ ఇస్తున్నారు? తినడానికి, దేనికి? త్రాగడానికి. ఎక్కడ చూసినా మంచి మంచి అన్ని సెంటర్లే. జీవితాలు ఇలా నాశనం అయిపోతున్నాయి. మన జీవితాలు మనం కట్టుకోవాలి. ఇలాంటి వారిని హెచ్చరిక చేయాలి. బయట ఏమండి ఎంత విచ్చలవిడితనముందో, మనము దేవుని సమక్షంలో మన జీవితాలు ఎలాగుంటున్నాయో మనము ఒక విషయాన్ని మనం గమనించాలి. నోవహు కాలంలో ఉన్నట్లుగానే ఈనాటి కాలంలో కూడా మనుషులు మారిపోతున్న భయం లేదు. జీవితంలో ఏ విధమైన వణుకు లేదు. ఎంత నీచానికైనా, ఎంత చెడుతనానికైనా, ఎంత దుర్మార్గానికైనా ఏమండి మనుషులు వెనుదిరిగని వ్యక్తులుగా మారిపోతున్నారు. 120 సంవత్సరాలు ప్రకటించి జీవితం అలిసిపోయింది, కానీ ఒక్కరు రాలేదు. ఆ తర్వాత వచ్చి నోవహు గారు ఎప్పుడంట ప్రచండమైన వర్షం భూమి మీద కురిచేటప్పుడు నోవహు గారు, మేము నమ్ముతున్నాం, గేటు తీయండి అయ్యా, మేము లోపలికి వచ్చేస్తాం అంటున్నారు. అప్పుడేమైనా అవకాశం ఉందా? హలో, అప్పుడేమైనా అవకాశం ఉందా? అవకాశం ఇప్పుడే ఉంటుంది మనకి. అప్పుడు అవకాశం ఉండదు. మనుషు కుమారుడి రాకడలో అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మనుషులకి అవకాశాలు ఏమి లేవు. అప్పుడు మార్పు చెందే అవకాశం లేదు. ఇప్పుడే మనకు అన్ని అవకాశాలు ఇచ్చాడు. జీవితం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇక నేను నమ్ముతున్నానంటే అప్పటికేం అవ్వదు, అప్పటికేం ఉండదు. ఇచ్చిన అవకాశాన్ని మనం కాపాడుకోవాలి. ఇచ్చిన అవకాశాన్ని మనము దుర్వినియోగపరచొద్దు. లోకానుసారంగా బ్రతకొద్దు, ఇష్టానుసారంగా జీవించొద్దు. జీవితాన్ని కాపాడుకోవాలి. ప్రభు రాకడ కొరకు మనము సిద్ధపడాలి. ఆమెన్, ఆమెన్. కాపాడుకోవాలి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. ఒకవేళ నీవు సిద్ధపడకపోతే, సిద్ధముగా లేకపోతే, ఆయన వచ్చే సమయానికి ఎత్తబడకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? అదిగో 10 మంది కన్యకలో 5 విడబడినట్లుగానే నామకః భక్తి, నామకః విశ్వాసం, నామకః జీవితం, మోసకరమైన జీవితాన్ని విడవకపోతే రేపు మహిమలోకి వెళ్లకుండా మనము విడవబడిపోతాం. ఇష్టానుసారమైన బ్రతుకులు విడిచిపెట్టాలి, ఇష్టానుసారమైన జీవితాలు విడిచిపెట్టాలి. ఈనాటి కాలంలో మనిషి జీవితం చాలా దుర్మార్గంగా మారిపోతున్నారు. ఒక వ్యక్తిని అనడానికి కానీ, ఒక వ్యక్తిని తిట్టడానికి కానీ, ఇంకొక నెపం వేయడానికి కానీ ఇక ఏమాత్రం కూడా వెనుతిరగట్లేదు. ఎంత దుర్మార్గానికైనా మనుషులు ఒడిగట్టేస్తున్నారు. దుష్టత్వం ఎక్కువైపోతుంది నానాటికి. దుష్టుడు ప్రబలుతున్నాడు. మరొక మాట, అపవాదికి వానికి సమయం కొంచెమే ఉందని తెలుసుకొని మహాక్రోధం గలవాడై ఎవరిని మిరుగుదునా అని గర్జించే సింహం వలె తిరుగుతావు అన్నాడు అంటాను. దొరికావా అమాంతంగా ఏం చేస్తాడు తెలుసా? మింగేస్తాడు. అపవాదికి మనము చోటు ఇవ్వకూడదు, అపవాదికి అవకాశం ఇవ్వకూడదు. మన జీవితాన్ని మనము కాపాడుకోవాలి. మరొక మాట చూస్తే, ఎవరిని సృష్టికర్తకు బదులుగా ఈ లోకంలో ఎవరిని పూజిస్తున్నారు తెలుసా? సృష్టిని పూజిస్తున్నారు. మనుషు కుమారుని రాకడకు ఇలాంటి వారు చాలా ప్రమాదంలో ఉండిపోతారు. సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజించేవారు. సృష్టం అంటే సృష్టి అంటే ఏది? ఈ కంటికి కనిపించే వస్తువులు, ఈ భూలోకంలో ఉన్నవన్నీ కూడా దేవుని సృష్టి.
భూ సంబంధమైన వస్తువులు ఏవి కూడా దేవుని రూపానికి సరిపోల్చలేము. భూ సంబంధమైన వస్తువుల్లో దేవుడు ఉండడు. అర్థమైందా? చూడండి, రోమపత్రికలో చూద్దాం. రోమపత్రిక 1వ అధ్యాయము 21వ వచనం నుంచి అలా కొన్ని వచనాలు మనం చదువుకుంటూ వెళ్తే, 1వ అధ్యాయము సృష్టికర్తకు బదులుగా ఏం చేస్తున్నారు? సృష్టమును పూజించి సేవించిరి. ఉన్నాడు. ఆమేన్. చదవమ్మా. అప్పగించాను. విరుద్ధమైన ధర్మాలు, వారి ధర్మాలు విడిచిపెట్టి విరుద్ధమైన ధర్మాల్లోకి వెళ్ళిపోతారు. విడిచి భయంకరమైన నీచమైన కార్యాలకు వెళ్ళిపోతారు. మనసులో ఎవరికి? దేవునికి చోటు ఇనలేకపోయిరి. అప్పగించెను. భయంకరమైన మనస్తత్వాలకు వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ. చూసారా? అంటే దేవుని యొక్క క్రమములు లేకపోతే, దేవుని మనిషి లేకపోతే మత్సరము, లోకము, సమస్తమైన దుష్టత్వము ఇలాంటివన్నీ మధ్యలోకి వచ్చి మనుషుల్ని పాడు చేస్తాయి. ఇటివారు ఏమండి దేవుని గాక ఏం చేస్తున్నారు? సృష్టిని గాక, సృష్టికర్తని గాక సృష్టమును పూజిస్తూ భయంకరమైన నీచమైన కార్యాలకు వెళ్ళిపోతున్నారు. సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజించేవారు. అర్థమైందా? ఏ గుంపులో ఉంటారు వీళ్ళు? విడవబడిన గుంపులో ఉండిపోతారు. విడవబడిన గుంపులో. ఏ గుంపులో ఉంటామో మనమే నిర్ణయించుకోవాల్సిన అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. భయంకరమైన లోకపు ఆలోచనలు, వ్యర్థమైన మనస్తత్వాలు, వ్యర్థమైన భయంకరమైన కార్యాల్లోకి వెళ్ళిపోతూ దేవుని యొక్క సన్నిధానంలో వారి విలాసవంతమైన జీవితంలోకి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఇప్పుడు ఇవి వస్తువు ఉందండి, ఆ వస్తువులో దేవుడు ఉంటాడా? ఇంకో వస్తువు ఉంది, ఆ వస్తువు తయారు చేసిన వాడు గొప్పోడా? వస్తువు గొప్పదంటే వస్తువు తయారు చేసిన వాడే గొప్పోడు అయి ఉంటాడు. కనుక వ్యక్తి అందులో ఉన్నాడు కదా, వ్యక్తి తయారు చేసిన వస్తువు అది. అలాగే ఈ సృష్టి కూడా దేవుడు తయారు చేసిన వస్తువు. ఆమెన్, ఆమెన్. వస్తువు వెనకాల ఉంటాడు కానీ వస్తువులో ఆయన ఉన్నాడు. ఆ సూర్యుడు ఎవరు? దేవుడు తయారు చేసిన ఒక వస్తువు. ఈ ఆకాశం ఎవరు? దేవుడు తయారు చేసి, భూమి దేవుడు తయారు చేసిన ఒక వస్తువు. ఇవన్నీ దేవుడు తయారు చేసిన వస్తువులు. ఈ వస్తువుల్లో దేవుడు ఉన్నాడు. మరి ఎక్కడుంటాడు ఆయన? వీటి వెనకాల ఉండి ఆయన నడిపిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు దేవుని స్తోత్రం చెబుదాం. దేవుని యొక్క రాకడ సమయాల్లో ఇలాంటి వారు అందరూ కూడా ఏం చేయబడతారంటే విడవబడిపోతారు. అందుకని భూ సంబంధమైన వస్తువుల మీద మనం ఆశ పెంచుకోకూడదు. భూ సంబంధమైన వస్తువుల మీద మక్కువ పెంచుకోకూడదు. భూ సంబంధమైన వస్తువుల మీద మనం మక్కువ పెంచుకుని, వాటి మీద ప్రేమ పెంచుకుని వాటి కొరకే జీవించకూడదు అని ప్రభు వాక్యం. అది దాని అర్థం. ఈ కంటికి కనిపించే వస్తువు అన్నీ కూడా మహావేండ్రమతో ఒక రోజున లయమైపోతాయి. లయమైపోయి దాని కొరకు పాకులు వాడుతున్నాం. బంగారం కోసం, ఇల్లు కోసం, ఇతరత్ర ఆస్తుల గురించి, ఏమంటే వేటి గురించో జీవించే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. జీవితంలో ఎప్పటికైనా దాన్ని సంపాదించుకోవాలి. అది సంపాదించుకునే దానికంటే దేవుణ్ణి సంపాదించుకుందాం. ఆమేన్. ఆయనలో మనము నమ్మకంగా జీవిద్దాం. దేవుని కొరకు బ్రతినన్నాళ్ళు దేవుని కొరకు బ్రతికి చివరికి దేవుని బిడ్డగానే ఈ లోకాన్ని మనము విడిచిపెట్టాలి. ఈ లోకంలో ఏ వస్తువు సంపాదించుకున్నా ఆ వస్తువు అంతా ఇక్కడే ఉంటుంది. అర్థమైందా? పేతురు రాసిన పత్రికలో చాలా మంచి మాట రాయబడి ఉంటుంది. చదవండి, ఆ మాట చదవండి. 3వ అధ్యాయము 6వ వచనం నుంచి అలా కొన్ని వచనాలు చదివితే 3వ అధ్యాయము 2వ పేతురు
పేతురు రాసిన రెండో పత్రిక 3:6 చదవమ్మా. చదువు. ముందున్న లోకము ఆ నీళ్ళ వలన నీటి వరదలో మునిగి నశించెను. ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల యొక్క తీర్పును నాశనమగును అగ్ని కొరకు ఇవన్నీ కూడా నిల్వ చేయబడినవై ఉన్నది. చాలు అంటే ఇదంతా కూడా దేని కొరకు భద్రపరచబడింది, సిద్ధపరచబడింది? ఈ అప్పుడున్న లోకము నోవహు కాలంలో నీటి వరదలో మునిగిపోయింది, నాశనమైంది. తర్వాత ఉన్నది ఇప్పుడు నిల్వ చేయబడింది. దేని కొరకు తెలుసా? అగ్ని కొరకు నిల్వ చేయబడింది. అగ్ని కొరకు నిల్వ చేయబడింది. అగ్ని ద్వారా ఇదంతా ఏం చేయబడిందో తెలుసా? మహావేంటముతో వినాలి చాలా విలువైన మాటలు. అగ్ని కొరకు నిల్వ చేయబడిన ఈ లోకము ఏం చేయబడింది? అగ్నితో ఇదంతా లయమైపోయే రోజు రాబోతుంది. అది దగ్గరలో ఉంది. ఇదంతా ఇప్పుడు జరుగుద్ది. దేవుని రాకడ సమయంలో జరిగే మార్పులు ఇవి. దేవుని రాకడ సమయంలో జరిగే మార్పులు ఇవి. రాకడకు చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. చెప్పిన మాటలన్నీ, ఆయన రాకడ గురించి చెప్పిన సూచనలన్నీ నెరవేర్చబడిపోతున్నాయి. యుద్ధాలు అక్కడక్కడ యుద్ధాలు అన్నాడు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు ఆల్రెడీ 3వ ప్రపంచ యుద్ధానికి అతి సిద్ధంగా ఉందంటండి. యుద్ధాలు, జనాల మీదకి జనాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు, ఎక్కడ చూసిన అల్లరి, మోసము, దగ, ఆక్రమిస్తుంచిన అనేకుల్లో ప్రేమ. ఈ రోజుల్లో ప్రేమలు ఎక్కడైనా ఉన్నాయా? ఆప్యాయత కలిగిన ప్రేమలు కుటుంబంలోనే కనిపించిన రోజులు ఇవి. భయంకరమైన దురవస్థలో జీవిస్తున్నారు. అంటే దేవుని రాకడకు అన్ని సూచనలు చాలా దగ్గరగా జరుగుతున్నాయి. దేవుని రాకడ సమయానికి మరి మార్పు లేకుండా ఉంటే విడబడిపోతామేమో ప్రభు అడుగుతున్నాడు. నీవు దేవుని రాజ్యానికి చెందిన వ్యక్తిగా మనము ముద్ర వేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగాక. అసలు ఈ ప్రపంచంలో అనేక రకమైన మార్పులు జరగబోతున్నాయి. ప్రపంచమంతా ఒకే మతమై ఉండాలి, ఒకే కరెన్సీ అయి ఉండాలి, ఒకే ముద్ర, ఒకే రాజధాని. అర్థమైందా? ఇవన్నీ జరుగుతాయి. ఒకే కరెన్సీ, ఒకే నోటు. ఈ నోటు అట్టుకెళ్ళి అమెరికాకి వెళ్తే చెల్లుద్ది. అర్థమైందా? ఒకే రాజధాని, ఒకే రాజ్యం, అందరికీ ఒకే షిప్. అది 666 ముద్ర. ఆ ముద్ర ఉంటేనే క్రయ విక్రయాలు, అమ్ముకోవడమైనా కొన. ఇప్పుడు ఆధార్ కార్డు లింక్ లేకుండా ఏదైనా కొనగలవా, అమ్మగలవా? అనే ప్రతిదానికి మీరు ఏం అడుగుతారంటే ఆధార్ కార్డు అడుగుతారు కదా. ఆధార్ కార్డు అడుగుతారు. ప్రతిదానికి ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. ఆధార్ కార్డు లింక్ అయి ఉంటేనే చెల్లిబాటు. నీ మ్యారేజ్కి దానికి కూడా సర్టిఫికెట్ కూడా ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. అన్నట్టుగా ఆధార్ కార్డు లింక్ ఉండాలి. లింక్ ఉంటేనే అవుద్ది. రేపు కూడా ఇవన్నీ పోతాయి. ఒకే ఒక ముద్ర, 666 ముద్ర. అక్కడికి వెళ్ళగానే ఆ ముద్ర నీ దగ్గర, ఆ ముద్రలో ఉన్నదంతా ఏంటనుకోండి, నీ బయోడేటా అంతా, నీకు ఎంత ఆస్తుందో, ఎంతమంది పిల్లలు ఉన్నాయో, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో, మొత్తం డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఆ ముద్ర ఉంటే చాలు. నీకు ఇప్పుడు అమెరికా వెళ్ళాలంటే, ఇతర దేశాలు వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలి కదా. ఉండాలా? మాట్లాడేది వెళ్ళొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోనీ ఇక్కడ ఎదురుగా వెళ్ళా పాస్పోర్ట్ ఉండాలి. ఈ కార్డు ఉన్నదంటే ఇంకేది అవసరం, అంతా ఈ కార్డులు ఉంటాయి. నీ బయోడేటా అంతా 666 ముద్ర వేయించుకుంటేనే క్రయ విక్రయాలు చేయడానికి, అమ్ముకోవడానికి, కొనుక్కోవడానికి, ఉండడానికి అంతా మనకి ఉంటుంది. జాబ్ కావాలంటే ఆ ముద్ర ఉండాలి. ఇవన్నీ ఇంకంతా. మరి ఆ ముద్ర ఎవరిది? సాతాను ముద్ర. ఆ ముద్ర వేయించుకొని వారు కొంతమంది ఉంటారంట, దేవుని కొరకు బ్రతికేవాళ్ళు. మనలాంటి తెలివైన వాళ్ళు అన్నీ కావాలనుకున్న వారు ఏం చేస్తారు? నాకేసే లైన్ తెల్లవారుజాము వరకు కూడా ఉండిపోతారు. 4 అయినా కానీ ఉండిపోతారు ఆ ముద్ర కోసం. కనుక దేవుని ముద్ర కావాలా నీకు? సాతాను ముద్ర కావాలా? దేవుని ముద్ర మనకు ఉండాలి. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. లోకంలో గుర్తింపు కావాలా? దేవునిలో గుర్తింపు కావాలా?
దేవుళ్ళ గుర్తింపు ఉండాలి మనకి. దేవుని బిడ్డలుగా బ్రతకాలి, మనం దేవుని బిడ్డలుగా జీవించాలి. ఈ ప్రకృతి కావాలా మనకి? దేవుడు కావాలా? దేవుడే కావాలి. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు కూడా ఏమైంది? నువ్వు పూజించే వస్తువు ఉంది కదా, దేవుడిగా కొలిచే వస్తువు ఉంది. ఇదిగో ఇది 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 నాకు దైవమని, ఇది నాకు దైవమని కొన్ని వస్తువులు మనం ఏం చేస్తున్నాం? దైవాలుగా పెట్టుకుని ఆరాధిస్తున్నాం. ఇవన్నీ కూడా మహావేంద్రమతో మనుషుల యొక్క చేతి పనులు, మనుషుల యొక్క చమత్కారం వలన వచ్చినవన్నీ కూడా, అవన్నీ కూడా దైవాలు కాదు. వీటి వెనకాల నడిపిస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం కలనే గాక. హల్లెలూయా. అందరూ దేవుని స్తోత్రం చెబుదాం, గట్టిగా చెబుదాం. ఆ దైవాన్ని మనం ఆరాధించాలి. ఆ దైవం మాత్రమే మన జీవితాల్ని మార్చి మన నిత్యత్వానికి తీసుకుని వెళ్ళగలడు. కనుక సృష్టిలో ఉన్నది ప్రతిదీ కూడా దైవం కాదు. ఈ సృష్టి కూడా దైవం కాదు. ప్రతి దాంట్లోనూ దేవుడు చూడాలి. ప్రతి దాంట్లో దేవుడిని ఎలా చూస్తావు? దేవుని దగ్గరికి వెళ్తేనే దేవుని చూడగలం మనం. దేవునికి స్తోత్రం కలనే గాక. ఆ దైవం దగ్గరికి వచ్చి మన జీవితాలు మార్చుకునే ప్రభువు రాకడ గురించి మనం ఏం చేయబడాలి? మరి సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలనగా. ఆ కాలమందు ఏం జరుగుతుంది తెలుసా? ఆ కాలమందు ఇద్దరు పొలములో ఉంటారు. ఒకరు ఎద్దపడతారు, ఒకరు విడబడతారు. ఆ కాలమందు ఏం చేయబడతారు? ఇద్దరు తిరగటి విసురుతారు. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిపోతారు. ఆ కాలమందు ఏం జరుగుతుంది తెలుసా? ఇద్దరు పండుకొండగా ఒకరు ఎత్తబడతారు, ఒకరు ఈ రెండు గుంపులు. ఒకరు ఉందా 24వ అధ్యాయంలో 40వ వచనంలో, ఒకరు ఎత్తబడితే ఒకరు ఎడుబడుతున్నారు, ఒకరు ఎత్తబడితే ఒకరు ఎడుబడుతున్నారు. ఒకరు ఎత్తబడితే ఇద్దరు పండుకున్నారంటే ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం పొలంలో వీళ్ళందరూ కలిసే ఉన్నారు అప్పటి వరకుని. కానీ ప్రభు రాకడ సమయానికి మాత్రము రెండుగా వేరైపోతున్నారు. ప్రియా సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో ఎవరైనా విడబడితే పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? లోక సంబంధమైన ఎంజాయ్మెంట్లో ఉంటున్నారా? ప్రకృతి ఆరాధకులుగా ఉంటున్నారా? లోక క్రమంలో ఉంటున్నారా? లోక సంబంధమైనవి. ఒక ఆయన విందుకు రమ్మంటే, నేను పెళ్లి చేసుకున్నా, నా భార్య దగ్గరికి పోవాలి, నేను రాలేనన్నాడు. ఇంకో ఆయన విందుకు రమ్మంటే, నేను పొలం కొనుక్కున్నాను, నేను పొలం చూడడానికి వెళ్ళాలి, రాలేనన్నాను. ఇంకొకటి, నేను ఎడ్లు కొనుక్కున్నాను, నేను వాటిని పరీక్షించడానికి వెళ్ళాలి. అనేక రకమైన కారణాలు. దేవుని వాక్యం చెప్పి దేవుని దగ్గరికి రమ్మని దేవుని సేవకు సమర్పించుకొని దేవుని పరిచర్యలో వాడబడుతూ దేవుని యొక్క మర్మాన్ని తెలుసుకుని దేవుని సువార్త అందిస్తూ సమాజంను ప్రభు దగ్గరికి నడిపించని అనేక రకమైన ప్రయత్నాలు చేస్తూ జీవితాలు కట్టుకుని జీవితాలు దారబోస్తూ దేవుని కొరకు జీవిస్తూ దేవుని మాటలు చెబుతూ ఉంటుంటే ప్రజలకు ఎలాగుంటుందో తెలుసా? బ్రతకడానికి ఇదొక వేషం వేసుకుని చెబుతున్నారు అన్నట్లుగా ఆలోచిస్తున్నారు తప్ప కానీ ఇది నిజంగా దైవం మాట, దేవుని మాట అని ప్రజలు ఆలోచించి దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు ఎంతమంది? బ్రతకడానికైతే అనేక రకమైన మార్గాలు. కూటు కొరకు, అవునే కదా, కోటి విద్యలు ఉన్నాయి. కోటి అంటే విద్యలు. ఒక కూటు కొరకు, ఒక పొట్ట కొరకు ఎంత సంపాదించినా దాని కొరకే. బ్రతకడానికి బోళ్ళు ఉన్నాయి, మార్గాలు లేవా? ఉన్నాయి లేదా? ఉన్నాయి లేదా? మన సహోదరి అలాగంది, చెప్పంలే. మీ తర్వాత మీ పిల్లలు కూడా సేవ చేయాలా? మరి మీకే చాలీసాలని ఆహారం, మీకే చాలీసాలని వసతులు, మీకే పరిస్థితి ఇలాగుంటే తర్వాత మీ పిల్లల పరిస్థితి అదే పరిస్థితి కదా. అయితే అంటే కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలు, కొన్ని విషయాలు అర్థం కావు. అది దైవికంగా ఆలోచిస్తే కానీ అర్థం కావు. సావైనా బ్రతుకని ఇదే. దేవుని స్తోత్రం కలగాక. ఉంటే తినడం, లేకపోతే పూర్వకాలపు భక్తులు అలాగే చేసేవారు. ఒకే దుస్తులు, ఒక జత, వాటితోనే జీవితాలు. ఒకవేళ అవసరం ఆహారం లేకపోతే 2 రోజులు 3 రోజులు ఉపవాసాలు ఉండి కడుపు మార్చుకుని జీవితాలు కట్టుకుని దేవుని సేవ కొరకు నిలబడ్డారు. ఈ రోజున వారి సంతానం ప్రపంచంలో ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. వారి సంతానం దేవుడు ఎక్కడికి తీసిపోయాడు తెలుసా? ప్రపంచ స్థాయికి తీసిపోయాడు. స్తోత్రం కలుగును గాక. దేవుని కొరకు నిలబడితే నిన్ను అక్కడే ఉంచడమ్మా. నీ స్థాయిని దేవుడు పెంచుతాడు. ప్రస్తుత కాలంలో ఒకవేళ కష్టాలు అనిపించచ్చేమో,
ఈ ప్రకృతి మీద మక్కువ పెంచుకుని, ఈ ప్రకృతి సంబంధమైన విషయాల మీద మనం ఆశలు పెంచుకుని దీని కొరకు జీవించాలనే ఆలోచన మనకు ఉండకూడదు. ఈ జీవితం మట్టుకు మాత్రమే మనం దేవుని యందు నిరీక్షణ ఉంచిన వారమైన మనుషులందరికంటే మనమే దౌర్భాగ్యులం. మన నిరీక్షణ ఈ లోకానికి సంబంధించింది కాదు. ఆమేన్. మనం ఈ లోక సంబంధులం కాదు, మనం పరలోకపు సంబంధులం. మనం ఎక్కడ వారం కాదు, అక్కడ వారం. మన ప్రమాణ ఇది కాదు, మన శాశ్వతమైన చిరునామా ఇది కాదు. మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఒక రోజున మనము మన తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడ కొరకు మనం సిద్ధపడాలి. ఆ రాజ్యం కొరకు మనం సిద్ధపడుతూ దేవుని సన్నిధానంలో మన జీవితాలు మార్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే మనకి రక్షణ ధనం. మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇచ్చిన అవకాశాన్ని పాడు చేసుకోవద్దు సహోదరి. ఆదివారం ఏ బిజీ పెట్టి వేసుకోవద్దు. ఆదివారం దేవుని సన్నిధికి రావాల్సిన దినం కదా. ఈరోజు బిజీ అయిపోతే పనులు అవ్వలేదు. ఎందుకు వచ్చిన పనులు అయ్యి అత్తమాట నీకు? పనులు అవ్వలేదు అంటే ఏం పనులు? ఆదివారం పని ఆవిడ పెట్టుకోమని నిన్ను. ఆదివారం తిండే తినొద్దు అసలు. మాకు లేదు, పొద్దున టిఫిన్ లేదు. పాస్టమ్మ గారు పిల్లలు వెళ్ళిపోయారు కదా, పాస్టమ్మ గారు సండే స్కూల్కి వచ్చేసారు. మా అమ్మ టీ కోసం కొట్లాడుతుంది. టీ అన్న ఇవ్వలేదేంటి ఈరోజు అంటాను. అమ్మ ఆదివారం అలాంటివి పెట్టుకోకమ్మా. ఎవరైనా ఒకవేళ ఆదివారం మీరు ఏం చేయాలంటే ఎవరో ఒకరు మాకు స్పాన్సర్ చేయాలి. అర్థమైందా? మీరు వండుకున్నప్పుడో మీరు తిన్నప్పుడో ఏదోటి. ఎందుకంటే మాకు ఆదివారం ఏమైపోతాం, ఏం తెచ్చుకోవాలి. ఇప్పుడు వెళ్తే తినడానికి ఏమీ లేదు. స్తోత్రం చెప్పరా? ఆదివారం అది తెచ్చుకొని వండుకోవాలి, మంచి మంచి తెచ్చుకొని వండుకోవాలి, బొచ్చు పరుగులు తెచ్చుకోవాలి. ఇలాంటి ప్లాన్లు ఏమి ఉండకూడదు మనకి. ఆదివారం ఏం ఉండాలి? ఒకే ఒక ఆలోచన. ఏముండాలమ్మా? దేవుని సన్నిధి. అమ్మాయి దాటిపోతుందేమో, ఆ ఆలోచనలోకి రావాలి నువ్వు. అర్థమైందా? ఆ ఆలోచనలోకి రావాలి. తీరిబాడు తీర్థంలాగా. ఎంత తీరిబాడు అంటే తీరిబాడంతా నీ చుట్టే తిరుగుతున్నట్టు ఉంటుంది. ఇంకెప్పుడు అవుతుందో. ఏమండి, మన అసలు ఆదివారం అందుకనే ప్రభువు ఏం చేశాడు తెలుసా? పూర్వకాలంలో ఆరాధించుకునే దినమందు ఆ రోజు మీరు ప్రశాంతంగా ఉండాలి. ఆమేన్. ఆ రోజు మీ కడుపులన్నీ ఎలా ఉండాలి? ఖాళీగా ఉండాలి. మన్న కొరద రోజు. ఇప్పుడైతే మీరు గ్యాస్ వెలిగించి వండేసుకుంటున్నారు. ఆ రోజు తినాలంటే ఎలాగ మరి? ప్రభు ఇవ్వాలి. ప్రతిరోజు ఆకాశం వైపు చూసేవారు. ప్రభువా కురిపించిన ఆయన అంటే ప్రభు ఇవ్వాలి తినాలి. వండుకోవడానికి లేదు. ఆరాధ్యంలో పొయ్యిలు ఎక్కడే, గ్యాస్ బండ్లు ఎక్కడే, వారికి నిప్పులేవి, వండుకునే పాత్రలేవి. ఆ సీన్ చాలా బాగుంటుంది. వారు తినాలంటే ఏం చేయాలి తెలుసా? ప్రభు ఇవ్వాలి. నువ్వు వండుకుని తెచ్చేసుకొని తినేసి గవ లోనికి వెళ్ళిపోయి తినేసి అలాంటిది ఏముండదు. ప్రభు ఇవ్వాలి, తినాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే శనివారం రోజు ప్రభు ఇవ్వడం వాళ్ళకి. అదే అర్థమైందా? విశ్రాంతి దినం రోజున ప్రభు వాళ్ళకి ఇచ్చేవాడు కాదు, పని లేకుండా చేసేవాడు. మరేంటి పని? దేవుణ్ణి చప్పట్లు కొట్టి ఆరాధించేదాం. చప్పట్లు కొట్టి ఆరాధించేది. కొట్టో చప్పట్లు కొట్టి ఆరాధించేదాం. గొప్ప దేవుడు మనకున్నాడు. గొప్ప దేవుడు చప్పట్లు కొట్టాలి. గొప్ప దేవుడు మనకున్నాడు. గొప్ప దేవుడు మనకున్నాడు. గొప్ప నామం యేసు నామము. ఆమేన్. గొప్ప నామం యేసు నామము. గొప్ప నామం యేసు నామము. గొప్ప నామం యేసు నామము. చప్పట్లు కొట్టి ఆరాధించేదాం. చప్పట్లు కొట్టి ఆరాధించేదాం. చప్పట్లు కొట్టి ఆరాధించేదాం. చప్పట్లు కొట్టి ఆరాధించేదాం. ఈ దినం ప్రభుది నామం ఉత్సాహించి సంతోషించేదము. ఈ దినం ప్రభుది
నామం ఉత్సాహించి సంతోషించేదము. ఈ దినం ఉత్సాహించి సంతోషించేదము. ఈ దినం ప్రభుదీనామం ఇదే పనిక స్తోత్రం కలిగి గాక. హల్లెలూయా. ఇక ఏ పని పెట్టుకోకూడదు మనం. అందుకని ప్రశాంతంగా దేవుని సన్నిధికి రావాలి. ఇంకా మిగిలిన 6 దినాలు ఉన్నాయి. ఏం తింటారో తినండి, ఏ వండుకుంటారో వండుకోండి, ఎలా జీవిస్తారో ఎలాగంటే ఇంకోలాగా అనుకున్నారు కాక, ఏం తెచ్చుకుంటారో తెచ్చుకోండి. కానీ ఈరోజు ప్రభువుని ఆరాధించే దినం ఉంది కదా, ఆ దినం మాత్రం చెప్పుకోవాలి. కుటుంబాన్ని సిద్ధపరచాలి, అలా ప్రిపేర్ చేసేయాలి. అలా ప్రిపేర్ చేసి మానసికంగా మనం ఎప్పుడైతే ప్రిపేర్ అయిపోయామో బాడీ అంతా కంట్రోల్గా ఉంటుంది. ఆమేన్. మానసికంగా ప్రిపేర్ అవ్వకుండా ఒత్తిడి ఎక్కిపోయేది అనుకో సహోదరుల తలపడి వచ్చేది మనకి. అంతేనా? ఒత్తిడి ఎక్కిపోయినప్పుడు మరి తలపోటు రాదమ్మా, టెన్షన్ పెరిగిపోద్ది కదా. మానసికంగా ప్రిపేర్ అయిపోయామంటే చాలా ధీమా, కొండరి మీద పోయినా కానీ చాలా ధీమాగా ఉంటాం. కనుక మనము ప్రభు రాజ్యం కొరకు ఏం చేస్తూ ప్రతి దినము ప్రిపేర్ అయిపోయి సిద్ధపడి ఉండాలి. విడబడతావా? ఏ గుంపులో ఉంటావు? శపించబడిపోయిన గుంపులోనా? విడబడిపోయిన గుంపులో ఉంటావా? ఎత్తబడే గుంపులోనా? ఎత్తబడే గుంపు అని చెప్పండి. ఏ గుంపు? ఎత్తబడే గుంపు. ఎత్తబడే గుంపులో మనం ఉండాలంటే ఎంత జీవితం ఉండాలి, ఎంత సమర్పణ ఉండాలి, దేవుని కొరకు ఎంత నమ్మకంగా బ్రతకాలి, ఆరాధనలో ఎంత యథార్థంగా మనం ఎదగాలి, ఆత్మీయతలో ఎంత నిజాయితీగా మనం నడిపించబడాలి. ప్రతిరోజు దేవుని రాజ్యం గురించి మనం సిద్ధపడుతూ దేవుని యొక్క క్రమంలో మనం ముందుకు దాటుకుని వెళ్ళిపోకుండా దేవుని క్రమంలో మనం ఉండాలి. దేవుని యొక్క రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి, మన చుట్టూని మనం సిద్ధపడిపోవాలి. మన కుటుంబం అంతా ఎక్కడ సిద్ధపడి చేయాలి? రాజమండ్రి కొరకు కాదు. ఎక్కడికి వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళిపోదాం, ప్రార్థన అయిపోతుండగానే వెళ్ళిపోదాం. ఎక్కడికి? ప్రార్థన అయిపోతుండగానే వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం లేట్ చేయకూడదు, అయిపోతుండగానే వెళ్ళిపోదాం. అలా కాదు ప్రిపేర్ అయిపోవడం. ప్రార్థన అయిపోతుండగానే గవగా వెళ్ళిపోవాలి. ఎక్కడికి? మనం అనుకున్న కాడికి కాదు కాదు కాదు. దేవుని రాజ్యం కొరకు ప్రతిరోజు మనం సిద్ధపడుతూ మన చుట్టూ ఉన్న వారిని ఏం చేయాలి? సిద్ధపరుస్తున్నావా? మనం సిద్ధపడాలి. మన చుట్టూ ఉన్న వారిని సిద్ధపరుస్తూ దేవుని రాకడ గురించి ఇంకా అనేకమైన మార్పులు జరగబోతున్నాయి. మన 1 by 1గా ఒక్కొక్క విషయం అనేక విషయాలు మనం వినబోతున్నాం. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న ప్రతి మాట మన జీవితానికి ఆధారం చేసుకుని దేవుని రాకడ గురించి మనం సిద్ధపడాలి. ఎందుకంటే ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. ఆయన రాకడ చాలా త్వరగా ఉన్నది. ఆయన రాకడ దినమందు మనం విడవబడకూడదు. అది ఆయన ఉద్దేశం. విడబడకూడదు, మనం ఎత్తబడాలి. విడబడిపోయామంటే నరకాగ్నిలోకి వెళ్ళిపోతాం. సాతానికి వాడు అనుచరులకి సిద్ధపరిచిన ఆయన నరకాగ్నిలోకి వెళ్ళిపోతాం. అగ్నిలోకి వెళ్ళిపోకుండా జారిపోకుండా నిత్యత్వంలో ప్రవేశిద్దాం. ఆ దినము గురించి ప్రభువా ఇదిగో నేను సిద్ధంగా ఉన్నానని మనం ప్రభు రాజ్యంలో అటువంటి దేవునికి నమ్మకమైన సాక్షులుగా బిడ్డలుగా జీవితాన్ని కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. అందరం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.